బిగ్ బాస్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది విష్ణుప్రియ. నిజానికి విష్ణుప్రియ లేదు అని చాలామంది అనుకున్నారు. అయితే చాలామంది ఉంది అని కూడా వాదించినోళ్ళు లేకపోలేరు. ఏది ఏమైనా విష్ణుప్రియ వస్తుందా లేదా అనే కన్‌ఫ్యూజన్‌తో ఇన్ని రోజులు ఉన్నారు. అయితే ఈ రోజు రిలీజ్ అవ్వబోయే గ్రాండ్ లంచ్ 2.0 ఈవెంట్‌కు సంబంధించి ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమోలో విష్ణుప్రియ అయితే రెడ్ డ్రెస్ వేసుకొని ఫెదర్స్ ఉన్న ఒక ఆసనం లాంటి దాని మీద కూర్చొని స్మోక్‌లో ఎంట్రీ ఇచ్చింది. చూపించింది కొన్ని సెకండ్స్ అయినప్పటికీ అది విష్ణుప్రియ అని క్లియర్‌గా అర్థమైపోతుంది. ఏది ఏమైనా విష్ణుప్రియ అయితే ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ అయితే ఇవ్వబోతుంది. అయితే బిగ్ బాస్ విష్ణుప్రియకు చాలా ప్లస్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే విష్ణుప్రియ గతంలో చాలా టీవీ షోస్ అండ్ ఈవెంట్లు అయితే చేసింది. కాబట్టి తనకు యాంకర్‌గా మంచి అనుభవం ఉంది. అంతేకాకుండా తను పలు సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. ఇటు యాక్టింగ్ పరంగా, అటు యాంకరింగ్ పరంగా అన్ని రంగాల్లోనూ విష్ణుప్రియకు మంచి అనుభవం ఉంది. కాబట్టి బిగ్ బాస్ లాంటి ఒక స్టేజ్ అయితే తనకు బాగా ప్లస్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే విష్ణుప్రియ గేమ్స్‌లో కూడా అదరగొడుతుంది. అంతేకాకుండా కాంట్రవర్సీ వచ్చినా కూడా అదే రేంజ్‌లో విరుచుకుపడుతుంది. సో ఏ విధంగా చూసుకున్నా కానీ ఈసారి లేడీ కంటెస్టెంట్‌లో అందరికన్నా కూడా విష్ణుప్రియ కొంచెం ముందంజలో ఉండబోతుంది. అంతేకాకుండా తను టాప్ 5లో ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మరి చూడాలి తన బిగ్ బాస్ జర్నీ ఎలా ఉంటుందో. మరి మీకేమనిపిస్తుంది విష్ణుప్రియ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా అదరగొట్టబోతుంది? ఇప్పటికొచ్చి మెయిన్ స్ట్రీమ్‌లో చూసుకుంటే ఒక్క ఫీమేల్ కంటెస్టెంట్ కూడా విన్నర్ అవ్వలేదు. ఓటీటీలో బిందు మాధవి విన్ అయినప్పటికీ మెయిన్ బిగ్ బాస్‌లో మాత్రం ఎప్పుడు మగవాళ్ళే విన్ అవుతూ వస్తున్నారు. మరి ఈసారి విష్ణుప్రియ ఆ అవకాశాన్ని దక్కించుకుంటుందా లేదా అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.